తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం టెక్కల్లో చిట్టీల పేరుతో పరారై దొరికిన మహిళకు స్థానిక మహిళలు చుట్టుముట్టి నిలదీయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. టెక్కలి రోటరీ నగర్ కు చెందిన ఒక మహిళ చిట్టీల పేరుతో కోట్లాది రూపాయలు సేకరించి కొద్ది నెలల క్రితం పరారైంది. అప్పట్లో ఆమెపై బాధితులు టెక్కలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె వద్ద చిట్టీలు కట్టిన బాధితులు మెడలో బంగారు గొలుసులు తీసుకుని ఆమెను నిలదీశారు. కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని తాడేపల్లిగూడెం నియోజకవర్గ కూటమి జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పెంటపాడు మండలంలోని పరిమెళ్ల, యానాలపల్లి, కె పెంటపాడు, ముక్తేశ్వరం, ఆకుతీగపాడు తదితర గ్రామాల్లో టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, మాజీ ఎంసీ చైర్మన్ తోట గోపితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో గ్రామీణ అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో కిలపర్తి వెంకట్రావు, గంధం సతీష్, తోట రాస, తోట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా కేపెంటపాడులో నా మిత్రుడు తోట గోపి గారు దాదాపుగా 4000 మంది మిత్రులందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వారందరినీ ప్రచారం చేసి అవకాశం కల్పించేందుకు వారికి వారి బంధువులందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం. పెద్ద ఎత్తున విప్పర్లో గాని అదేవిధంగా మౌంజిపాడులో గాని ఏ గ్రామం వెళ్ళినా సరే అందరూ స్వాగతం పలికి మిమ్మల్ని మేము గెలిపిస్తాం, మీరు తిరగక్కర్లేదు, మేము ఓటేస్తామని చెప్పినందుకు వారందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ రాబోయే ఎలక్షన్స్ లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి విజయగత ఎగరవేయబోతా ఉంది. ఖచ్చితంగా మీరందరూ కూడా అవినీతివంతమైన పరిపాలన ఖచ్చితంగా పోవాలంటే జగన్మోహన్ రెడ్డిని పంపించేస్తే రాష్ట్రం అంతా అవినీతి లేనట్టే. కాబట్టి ఈ స్లోగన్ ప్రజల్లో తీసుకెళ్ళండి. మన గుర్తు గాజు గ్లాసు, మన నెంబర్ 5. అదే విధంగా భూపతిరాజు శ్రీనివాసరాజు గారి యొక్క ఎన్నికల గుర్తు కమలం గుర్తు. ఎంపీ అభ్యర్థిగా ఆయన కూడా గెలిపించమని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ కేపెంటపాడు డెవలప్ చేసే బాధ్యతని గోపి గారు, మరి అలాగే అందరు సలహాదారులు సలహాలు తీసుకుని, మరి టీడీపీ నాయకులు అందరూ సలహా, బీజేపీ నాయకులు సలహా తీసుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశాన్ని ఇవ్వండి. మీరు నన్ను గెలిపించండి, మీరు ఏం చెప్తే చేసి బాధ్యత గప్పచెప్పమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. తెలంగాణలో 10 కంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలుస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. భువనగిరి జనసభలో అమిత్ షా మాట్లాడుతూ 3వ విడత పోలింగ్ తర్వాత 200 స్థానాలు బీజేపీ గెలుస్తోందన్నారు. తెలంగాణలో 10 కంటే ఎక్కువ లోక్సభ స్థానాలు గెలుస్తామని, దేశవ్యాప్తంగా 400 సీట్లు సాధించడానికి మార్గాన్ని సుగమం చేస్తుందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యక్తికే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిపారని చురకలంటించారు. ప్రధాని మోదీ 10 ఏళ్లుగా పూర్తి మెజార్టీతో అధికారంలో ఉన్న రిజర్వేషన్లు తొలగించలేదని, మోదీ చెప్పిందే చేస్తారని అన్నారు. దేశంలో తీవ్రవాదం, మావోయిజాన్ని దూరం చేసి దేశాన్ని సురక్షితం చేశారని అన్నారు. అసదుద్దీన్, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని, వారిది ట్రయాంగిల్ బంధమన్నారు. मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाना है या नहीं बनाना है? जिनको जिताने की अपील करने के लिए आया हूं, डॉक्टर बूढ़ा नरसैया गौंड जी, जोर से ताली बजाओ नरसैया गौंड जी के लिए। ये 2024 का जो चुनाव है, ये राहुल गांधी वर्सेस नरेंद्र मोदी का चुनाव है। ये चुनाव वोट फॉर जिहाद, इसके अगेंस्ट वोट फॉर विकास का चुनाव है। परिवार के कल्याण, अपने परिवार के कल्याण के विरोध देश की जनता के कल्याण का चुनाव है। ये चुनाव राहुल गांधी की चाइनीज गारंटी के खिलाफ मोदी जी की भारतीय गारंटी का चुनाव है। मेरे मंच पर आते ही आपने मोदी 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 के नारे लगाए। मैं देश भर में घूमकर आज बोंगीर आया हूं। देश भर में मोदी मोदी के नारे लग रहे हैं। 3 चरण के चुनाव में हम 200 के करीब पहुंच गए हैं। अब 400 पार करने के लिए तेलंगाना ने वोट डालना है। 2019 में तेलंगाना की महान जनता ने हमें 4 सीट दी है, मगर मैं आज, सुन लो रेवंत रेड्डी, आज कहकर जाता हूं, इस बार तेलंगाना में हम 10 से ज्यादा सीटें जीतने वाले हैं। तेलंगाना का ये डबल डिजिट स्कोर मोदी जी को 400 पार कराने वाला है। ये कांग्रेस पार्टी की स्थिति इतनी खराब हो गई है कि उनको
उम्मीदवार नहीं मिल रहे हैं और बोंगीर में ऐसा उम्मीदवार दिया जिसने राहुल गांधी का फर्जी सिग्नेचर किया था, इसलिए उनको सस्पेंड भी किया। मगर जब बोंगीर में हमारे सामने लड़ने के लिए उम्मीदवार नहीं मिला, उनको पैर पकड़कर उम्मीदवार बनाया गया। ये कांग्रेस पार्टी झूठ बोलकर चुनाव लड़ना चाहती है। वो कह रहे हैं मोदी जी आएंगे तो आरक्षण समाप्त कर देंगे। मोदी जी 10 साल से पूर्ण बहुमत के साथ शासन कर रहे हैं। मोदी जी ने आरक्षण समाप्त नहीं किया। సమసమాజ స్థాపన జనసేన పార్టీతోనే సాధ్యమని తెలగ బలిజ కాపు జేఏసీ దక్షిణ భారతదేశ కన్వీనర్ దాసరి రాము పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం జనసేన పార్టీ ప్రచారంలో భాగంగా తిమ్మాపురం గ్రామ జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో ఎస్సీ బీసీ కాపు కులాల సమ్మేళన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ పెట్టి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బుల్ని సైతం పేదవారికి అందిస్తున్నారని, ఆర్థిక వనరులు లేకపోయినా రాజ్యాధికారం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని రాము కోరారు. ఈ సమావేశంలో జేఏసీ మెంబర్ తొర్రేటి లక్ష్మీనారాయణ, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, తాతాజీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. రూరల్ మన జనసేన పార్టీకి టికెట్ ఇచ్చారు. అలాగే కాకినాడ ఎంపీ కూడా జనసేన పార్టీకి ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్న ఎస్టీ బీసీ కాపు వర్గాలందరినీ కోరుతుంది ఒకటే, ఈ జనసేన పార్టీ ఏదో అధికారం కోసమో కేసులు మాఫీ చేసుకోవడం కోసమో డబ్బు సంపాదించుకోవడం కోసమో పవన్ కళ్యాణ్ గారి పెట్ల ఇది పేద కులాల నుంచి వచ్చిన పార్టీ. ఇది మనలాంటి పేద కులాల నుంచి వచ్చిన వాళ్ళు రాష్ట్ర స్థాయిలో పార్టీలు పెట్టి రాష్ట్ర స్థాయి నాయకత్వం వహించే శక్తి ఎవరికి లేదు. ఒక పార్టీ పెట్టడం చిన్న విషయం కాదు. ఎన్నో ఇబ్బందులు, కష్ట నష్టాలు ఉంటాయి. ఆయన దగ్గర దానికి సరిపోయే ఆర్థిక వనరులు కూడా లేవు, డబ్బులు కూడా లేవు. అయినా సరే ప్రతి రూపాయి తనకి ఫీల్డ్ సినిమా ఇండస్ట్రీలో వచ్చే ప్రతి రూపాయి తీసుకొచ్చి ఖర్చు పెడుతూ ఆయన ఓడిపోయినా కూడా ప్రజల్లో నిలబడి 5 ఏళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వ యొక్క అరాచక మీద నిలబడ్డాడంటే పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు, గట్టిగా పోరాడాడు, పార్టీ నిలబెట్టుకుని జనాల్లో ముందుకు పోతున్నాడు. పేద బడుగు బలహీన వర్గాల రాజ్యాధికార సాధన, సమసమాజం, అవినీతి రహిత సమాజం ఆలోచన. ఎందుకంటే ఒకప్పుడు ప్రజారాజ్యంలో ఆయన పనిచేశాడు. ఆ రోజు ప్రజారాజ్యం కూడా సామాజిక న్యాయం పేరుతోనే వచ్చింది. సామాజిక న్యాయం పేరు తీసుకొచ్చిందే ఆ రోజున చిరంజీవి గారు. 110 స్థానాలు బీసీలకు ఇచ్చాడు. మేము రైతు కూలీలుగా, వలసదారులుగా ఇట్లాగే కంటిన్యూ చేస్తాం. రేపు మనం వెళ్ళాలి కూలీ పనులు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ లో ఇంటి లేక. ఆ పరిస్థితి వస్తుంది. పథకాలని చెప్తున్నారు. పథకాలు ఎక్కడికి పోవు. ఏ ప్రభుత్వం అన్న పథకాలు ఉంటాయి. కాంగ్రెస్ లో ఉన్న పథకాలు చంద్రబాబు నాయుడు నడపలేదా? చంద్రబాబు నాయుడు జగన్ నడపలేదా? జగన్ ఎవరైనా నడుపుతారు. పథకాలు కాదు, పరిపాలన అవసరం. డెవలప్మెంట్ కావాలా, అప్పులు తగ్గించాలా, ఫ్యాక్టరీలు తేవాలా, ప్రజలకి జీవనోపాధి పెంచాలా, ఇవన్నీ చాలా అవసరం. మన ఇసుక ఇక్కడ మనకు దొరకదు. హైదరాబాద్ లో 75,000 అమ్ముతున్నారు తీసుకెళ్లి. చెన్నైలో 1,00,000 రూపాయలకి అమ్మేస్తున్నారు. ఒక ఇసుక అయిపోవడం వల్ల 20 రంగాలు అయిపోయి. ఆ లెక్కర్ మద్యపాన నిషేధం పెడతా అన్నాడు. ఆ తాగే చీప్ లెక్కర్లు ఇండియాలో ఎక్కడ దొరకవు బ్రాండ్లు. వీళ్ళే తయారు చేస్తారు. అవి రోగాలు వచ్చి మతిస్థిమితో కోల్పోతున్నారు జనం. ఒక రకమైన ఒక అరాచకమైన విధానం నుంచి పోతున్నాం. దయచేసి ఇది ఆగాల. దానికోసమే పవన్ కళ్యాణ్ గారు కష్టమో నష్టమో త్యాగం చేసైనా సరే ఆయన ముందుకొచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక విధానంలో ముందుకు పోతున్నారు. ఆయనకి ఆ ఆశయానికి మీరు అందరూ అండగా ఉండాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ వ్యాప్తంగా పెరిగిన పోలీసుల నిఘా. జగ్గయ్యపేట సమీపంలో లారీలో తరలిస్తున్న 8 కోట్ల రూపాయల స్వాధీనం. ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల. సైలెంట్ ఓటు కూటమికే ప్లస్ అవుతుందని ఆశాభావం. శ్రీకాకుళం టెక్కల్లో చిట్టీల పేరుతో మహిళ కుచ్చుటోపి. స్థానిక మహిళలు నిలదీయడంతో తలెత్తిన ఉద్రిక్తత. తెలంగాణలో 10 కంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలుస్తామన్న అమిత్ షా. ప్రధాని మోదీ చెప్పిందే చేస్తారంటూ స్పష్టం. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.